మిత్రులారా, పోలీసులంటే ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో మంత్రులకో సేవకులు కాదు, వాళ్ళు ప్రజాసేవకులు. రాజ్యాంగాన్ని పాటించవలసి ఉంటుంది. పౌరులకు ముఖ్యమంత్రుల ప్రధానమంత్రుల ప్రభుత్వాల విధానాలను విమర్శించే హక్కు ఉంది. ప్రజల హక్కు రాజ్యాంగంలో అధికరణం 19 కింద అధికరణం 21 కింద హామీ ఇవ్వబడ్డాయి. ఇది కొత్త విషయం ఏమీ కాదు. చాలాసార్లు మనం చెప్పుకున్నదే, చాలామంది పరిశీలకులు అన్నదే. తాజాగా బొంబాయి హైకోర్టు జస్టిస్ మాధవ్ జే జమ్దార్ ప్రభుత్వం విధించిన ఒక నగర బహిష్కార శిక్షను కొట్టివేస్తూ ఇటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే, బొంబాయిలో సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ, దాని ప్రధాన కార్యదర్శి సయీద్ అహ్మద్ అబ్దుల్ వాహిద్ చౌదరి 49 ఏళ్ల వ్యక్తి. ఆయనను 2025 డిసెంబర్ 3న బొంబాయి నగరం నుంచి ఏడాది పాటు బహిష్కరిస్తున్నట్టు, బొంబాయి నగరంలోకి ఆయన ప్రవేశించకూడదని చెంబూరుకు చెందిన జోన్ 6 అంటారు, బొంబాయి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ ఒక ఉత్తర్వు ఇచ్చాడు. ఈ ఉత్తర్వు మీద ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నాడు. ఎందుకు నన్ను బహిష్కరించారు? ఈ బహిష్కరించడానికి కారణాలు ఏమిటి? ఈ బహిష్కరణ చట్టబద్ధంగా చెల్లుతుందా? దానికి ప్రభుత్వం కూడా ఇది చెల్లుతుంది అని అంది. అప్పుడు ఆయన బొంబాయి హైకోర్టుకు వచ్చాడు. బొంబాయి హైకోర్టులో వాదనలు జరిగే క్రమంలో సయీద్ అహ్మద్ అబ్దుల్ వాహిద్ చౌదరి మీద 2019 నుంచి 2024 వరకు అనేక ఎఫ్ఐఆర్లు దాఖలై ఉన్నాయని, ఈ ఎఫ్ఐఆర్ల వల్ల ఆయన మీద ఈ నగర బహిష్కార శిక్ష విధించామని ప్రాసిక్యూషన్ పోలీసులు వాదించారు. ఏమిటి ఆ ఎఫ్ఐఆర్లు? పౌరసత్వ సవరణ చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, జాతీయ పౌర పట్టిక, బాబ్రీ మసీదు విధ్వంసం, జ్ఞాన్వాపి మసీదు తాళాలు వేయడం, ఇటువంటి అనేక సందర్భాలలో ఆయన 2019 నుంచి 2024 వరకు ప్రదర్శనలు నిర్వహించాడు, ధర్నాలు నిర్వహించాడు, నిరసన ప్రకటించాడు. ఈ నిరసన ప్రకటించినందుకు ఆయన మీద ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్లన్నిటినీ కలిపి తాజాగా డిసెంబర్ 3న నగర బహిష్కార శిక్ష విధించారు. న్యాయమూర్తి ముందర ఇది విచారణకు వచ్చినప్పుడు సయీద్ అహ్మద్ అబ్దుల్ వాహిద్ చౌదరి పక్షాన వాదించిన న్యాయవాదులు పయోషి రాయ్, ఇబ్రహీం హర్బల్ వాదించింది ఏమంటే, ఒకవేళ ఆ ఎఫ్ఐఆర్లన్నీ నిజమే అనుకున్నప్పటికీ ఆ ఎఫ్ఐఆర్లు ప్రధానంగా భారత శిక్షాస్మృతి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద నమోదు చేశారు. సెక్షన్ 188 ఐపీసీ ప్రభుత్వాధికారులకు విధేయంగా ఉండకపోవడం, ప్రభుత్వాధికారుల పట్ల అవిధేయత ప్రకటించడం అనే నేరాన్ని చెప్తుంది. దానికి గరిష్ట శిక్ష 1 రోజుల జైలు శిక్ష. అవి కూడా ఎక్కడా రుజువు కాలేదు, ఆయన మీద విచారణ జరగలేదు, 1 రోజుల శిక్ష పడలేదు. ఆ ఎఫ్ఐఆర్లు ఉన్నాయనే కారణంతో ఇప్పుడు నగర బహిష్కారం ఎట్లా చేస్తారు? పోనీ ఈ నగర బహిష్కారానికైనా చట్టబద్ధమైన అనుమతి ఉందా? మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ అనే చట్టంలో సెక్షన్ 56 కింద నగర బహిష్కారం విధించవచ్చు. కానీ ఆ నగర బహిష్కారం ఆ వ్యక్తి వల్ల ప్రజలకు కానీ, ప్రజా భద్రతకు కానీ, ప్రజా ఆస్తులకు కానీ తక్షణ ప్రమాదం ఉంది అని రుజువు చేస్తే తప్ప నగర బహిష్కారం విధించడానికి వీల్లేదు. అబ్దుల్ వాహిద్ చౌదరి మీద అటువంటి తక్షణ ప్రమాద ఆరోపణ కూడా ఏది చేయలేదు. కనుక న్యాయమూర్తి డిఫెన్స్ వాదనలను, ప్రాసిక్యూటర్ వాదనలను అన్నిటినీ విన్న తర్వాత ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరమైన చర్య. ఒకవేళ ఆయన మీద చేసిన ఆరోపణల్లో బీజేపీ సర్కార్ డౌన్ అన్నాడని, బీజేపీ సర్కార్ ముర్దాబాద్ అన్నాడని, అమిత్ షా ముర్దాబాద్ అన్నాడని ఇటువంటి ఆరోపణలు చేశారు. అవును, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు వాళ్ళ విధానాల మీద వ్యతిరేకత ప్రకటించే, నిరసన ప్రకటించే, వాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేసే, ప్రదర్శనలు చేసే హక్కు భారత పౌరులకు ఉంది. నినాదాలు చేసినందుకు, నిరసన ప్రకటించినందుకు వారి మీద శిక్షలు విధించడానికి, నగర బహిష్కార శిక్ష వంటి శిక్ష విధించడానికి వీలు లేదు అని జస్టిస్ మాధవ్
జే జామ్దార్ స్పష్టంగా బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేశారు. కొట్టివేయడం మాత్రమే కాదు, ఈ కొట్టివేసే సందర్భంలో, విచారణ సందర్భంలో ఆయన అనేక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలలో చౌదరి మీద మీరు చేసిన ఆరోపణలన్నీ నిజానికి ప్రజా భద్రతకు ఆయన ప్రమాదం కలగజేస్తున్నాడు అని రుజువు చేయడం లేదు, అని సాక్ష్యాధారాలు చూపెట్టడం లేదు. కేవలం నినాదాలు ఇచ్చాడు, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చాడు అనే కారణంతో నగర బహిష్కారం విధించడానికి వీల్లేదు. అప్పుడు ప్రాసిక్యూటర్ ఏమన్నారంటే, ఈ నగర బహిష్కార శిక్ష చట్టబద్ధమైనదే, సమర్థనీయమైనదే. ఎందువల్లనంటే ఆయన ఆ నిరసన ప్రదర్శనలను అధికారిక అనుమతి లేకుండా జరిపారు. నిరసన ప్రదర్శనలు చేశారని మొదలు శిక్ష వేశారు. శిక్ష మీద విచారణ జరిగే క్రమంలో ఆ నిరసన ప్రదర్శనలు అనుమతి లేకుండా చేశారు కాబట్టి కొత్త నేరం తీసుకొచ్చారు. దానికి కూడా న్యాయమూర్తి జస్టిస్ జామ్దార్ ఈ అధికారిక అనుమతి తీసుకొని మాత్రమే నిరసన ప్రకటించాలి అనేది పౌరుల హక్కుకు భంగకరం. ఒక పౌరురాలి రైట్ టు మూమెంట్, ఎక్కడికైనా వెళ్ళగలిగే స్వేచ్ఛ మీద పరిమితులు విధించడానికి, ఆంక్షలు విధించడానికి, ఆ ఆంక్షలు విధించడానికి కారణంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు అనేది మాత్రమే చెబితే అది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘన అవుతుంది, ఇది చెల్లదు అని ప్రకటించారు. ఆ క్రమంలోనే ఆయన పోలీసులు ఒక మంత్రికి వ్యతిరేకంగా, ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనే కారణంతో పౌరుల మీద శిక్షలు విధించడం అంటే అది ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో సేవకులుగా పనిచేయడం మాత్రమే అవుతుంది. కానీ పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో సేవకులు కారు. వాళ్ళు ప్రజలకు సేవకులు, పౌరులకు సేవకులు, అంటే రాజ్యాంగానికి సేవకులు. రాజ్యాంగాన్ని పాటించడం తప్ప, పౌరుల హక్కులను గౌరవించడం తప్ప వారికి మరొక విద్యుక్త ధర్మం లేదు అని జస్టిస్ జామ్దార్ మరొకసారి ప్రకటించారు. సరిగ్గా జస్టిస్ జామ్దార్ బొంబాయి హైకోర్టులో ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయానికి ఒక మంత్రి మీద వ్యాఖ్యలు చేశారని, ఒక ఉప ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ల మీద, జర్నలిస్టుల మీద అత్యంత దారుణమైన నిర్బంధకాండ ప్రదర్శిస్తున్న సందర్భంలో మనం ఉన్నాం. ఆ సందర్భంలో బొంబాయి హైకోర్టు పోలీసులు ఏం చేయాలో మరొకసారి చెప్పింది. వింటారా? ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.